హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ రాజీ. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది. అయితే ప్రతి సబ్జెక్టు కూడా చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లేదంటే ఎగ్జామ్లో చేసేటప్పుడు డౌట్స్ వస్తాయన్నమాట. అప్పుడు ఇంకెవరు చెప్పరు మనకి. సో ప్రతి లెసన్ చదివి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన బుక్ కృషి పబ్లికేషన్స్ వారి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చెప్పాను కదా, దాంట్లో కొన్ని బిట్స్ చూడండి. ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి వచ్చో లేదో. పిల్లల కోసం పుదూరి చెదలవాడి సీతారామ శాస్త్రి గారు రచించింది ఏంటి? పెద్ద బాలశిక్ష. పెద్ద బాలశిక్ష చాలామంది వినే ఉంటారు, కొంతమంది చదువు ఉంటారు. చెదలవాడ సీతారామ శాస్త్రి గారు రచించారు. కోడ్ ఏంటంటే చెదలు పట్టిస్తున్నారు పెద్ద బాలశిక్షకని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ను ప్రారంభించింది ఎవరు అంటే శాంతా సిన్హా. నెక్స్ట్, ప్రపంచంలోని అన్ని దేశాలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేందుకు గుర్తింపు, రక్షణ, పర్యవేక్షణ అందించే సంస్థ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, బిజినెస్ కోసం. బిట్స్ ఫిలానీ వారు ఏ దేశంలో తమ క్యాంపస్ను ఏర్పాటు చేశారు అంటే దుబాయ్లో. నెక్స్ట్ వన్, డిపెప్ పథకం ఏ పథకంలో భాగంగా అంతర్భాగమైందంటే SSA, సర్వశిక్ష అభియాన్. సర్వశిక్ష అభియాన్ అనే పదప్రయోగం చేసిన మొదటి ప్రధాని వాజ్పేయి. సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు రుచ్యంతర శిక్షణా కాలం, జాబ్లో ఉండగా ట్రైనింగ్ ఇచ్చే రోజులు ఎన్ని, సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే 20 days ట్రైనింగ్ ఇవ్వాలట. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్ సంబంధించింది. రాజీవ్ విద్యా మిషన్గా ఏ పథకాన్ని పేరు మార్చారంటే సర్వశిక్ష అభియాన్కే రాజీవ్ విద్యా మిషన్ అని పేరు పెట్టారు రీసెంట్గా. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ కార్యక్రమం దేనికి సంబంధించిందంటే బాలికల ఆత్మరక్షణకి సంబంధించింది. ఇంపార్టెంట్. డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం September 8, 2009 ఈ పథకాన్ని ప్రారంభించారు. సాక్షర భారత్. రాజీవ్. నెక్స్ట్, కేజీబీవి పాఠశాలలు దేనికోసం ఏర్పాటు చేశారంటే బాలికలు, ప్రాథమిక పాఠశాలలో బడి మానేసిన బాలికల కోసం, బడిలో చేరని SC/ST బాలికలు, బడిలో చేరని OBC మైనార్టీ తరగతుల బాలికల కోసం. నైతిక విద్యపై నియమించిన కమిషన్ ఏదంటే శ్రీ ప్రకాష్ కమిటీ. నైతిక విలువలు ఎక్కువ ఉంటే ప్రకాశిస్తారని గుర్తుపెట్టుకోండి. శ్రీ ప్రకాష్ కమిటీ. డేవిస్ ప్రకారం పాఠశాల స్థాయిలో బోధించని విలువలు మత విలువలు బోధించడం తెలుస్తుంది, కానీ డేవిస్ ప్రకారం ఓకే డెవిల్లాగా తయారవుతావు మతంతో పట్టుకుంటే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆదర్శ పాఠశాలలో తరగతులు ఏవేంటి 6th to 12 ఇంటర్ వరకు. ఏ పథకంలో భాగంగా బాలికల నమోదు ఎక్కువగా జరిగి కనీస వస్తువులు ఎక్కువగా ఉంటే ఆ పాఠశాలను మోడల్ పాఠశాలగా గుర్తిస్తారంటే నెప్చల్కి సంబంధించింది. ఇంకోటి, ఈ క్రింది వాన్లో ఏ కార్యక్రమం ఎలిమెంటరీ స్థాయి బాలికల కార్యక్రమంగా పిలువబడుతుందంటే నెప్చల్. నాప్కిన్స్ ఇస్తారు కదా అది. ఓకే, ఇలాంటి బిట్స్ ఎన్నో బిట్స్ ఉన్నాయి. కరెక్ట్గా చదివి ఒక లెసన్ చదివి దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేస్తే మాత్రమే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ బుక్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.